పిల్లరా, మరి వారు చెప్తున్న మాట ఏంటంటే ఆదరణకర్త అనే మాటను బైబిల్లో చూపించి, మరి ఆదరణకర్త అంటే ఎవరో కాదు, మా మొహమ్మద్ గారేనండి ఆదరణకర్త అని చెప్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి మునుపు శిష్యులతో ఒక మాట చెప్పారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అన్నారు. మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు వెళ్ళిపోయిన తదనంతరం ఈ లోకానికి వచ్చింది ఎవరు అంటే మొహమ్మద్ గారు మాత్రమే వచ్చారు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచాన్ని ఆదరించే ఆదరణకర్తగా వచ్చింది ఎవరంటే ఇదిగో మా మొహమ్మద్ గారేనండి అని చెప్తున్నారు. అలా చెబుతూ ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే మరి ఎన్నో సిడీస్ కూడా మాట్లాడి ప్రపంచం మధ్యకి విడిచిపెడతారు. బైబిల్లో మహమ్మద్ అని మరొక ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. మరి బైబిల్లో మహమ్మద్ అని రాసి ఇందులో మరి ఆదరణకర్త అంటే ఎవరో కాదు, మా మొహమ్మద్ గారే అని చెప్పారు. పిల్లారా, మంచిది. మరి వారు చెప్పుకున్న మాటలు ఇవి. మరి వారు చెబుతున్నట్లుగా ఆదరణకర్త అంటే క్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పిన మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని. ఆ మాట ప్రకారం మరి క్రీస్తు తదనంతరం ఈ లోకానికి వచ్చిన ఆదరణకర్త అనగా మొహమ్మద్ గారేనా? దాన్ని మనం బైబిల్ నుంచి చూద్దాం ఇప్పుడు. మరి ఇది మనకు తెలియాలి అంటే మరి ఆ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదరణకర్త గురించి బైబిల్లో ఎక్కడ చెప్పారో, వెళుతూ ఎక్కడ చెప్పారో ఆ మాట మనకు తెలియాలి. మరి ఆ మాట ఎక్కడ చెప్పారు అంటే శిష్యులు మేడగదిలో ఉంటున్నప్పుడు చెప్పారు. చూద్దాం ఎక్కడుంది ఆ మాట బైబిల్లో అంటే యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మీ బైబిల్ విప్పి మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో, క్రీస్తు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం చెప్పారో చూడండి. అక్కడ నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ అపోస్తులతో చెబుతున్నాడు. ఇక అప్పగింపబడతారు. రాత్రి మేడగదిలో రొట్టె ద్రాక్షారసాన్ని శిష్యులకు ఇవ్వటానికి, ప్రభురాత్రి భోజనం చేయటానికి కూర్చున్నటువంటి ఆ సందర్భంలో శిష్యులతో చెబుతూ ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత నేనేం చేస్తానంటే, ఇదిగో మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అంటే నేను వెళ్ళిన తర్వాత పంపిస్తాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు కదా. మరి ఈ మాటను పట్టుకున్న వారు ఏం చెప్తున్నారంటే క్రీస్తు వెళ్ళి పంపిన ఆ ఆదరణకర్తే మా మొహమ్మదు అంటున్నాడు. పిల్లరా, దేవుని వాక్యం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే బైబిల్లో ఉన్న దేవుడి వాక్యం ఎంత పగడ్బందీగా వ్రాయబడిందంటే మనుషుడనేవాడు ఎవడు కూడా వేలు పెట్టడానికి అవకాశము లేని విధంగా వ్రాయబడింది. ఎందుకంటే మరి వారు ఆ ఆదరణకర్త అంటే ఎవరో కాదు, మా మొహమ్మద్ గారు అని చెప్తున్నారు. మంచిది. కానీ పిల్లరా, బైబిల్ వాక్యం ఎంత గొప్పదంటే మరి చెప్పినటువంటి లేదా వ్రాయబడినటువంటి ప్రతి మాటకు వివరణ మిగతా పుస్తకాల్లో చక్కగా వ్రాయబడింది. ఇకపోతే ఆ లక్షణాలను కూడా చెప్పిన మాటల్లోనే ఇమిడి ఉండటం, దేవుడు ఇమర్చి ఉండటం మనం గమనించగలం. అందుకే దేవుని పిల్లలారా, బైబిల్లో ఆదరణకర్త అని చెప్పిన మహానుభావుడు యేసుక్రీస్తు కనుక నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పినాడు కనుక ఇంతకు ఆ ఆదరణకర్త అంటే ఎవరు? ఇంతకు ఆ ఆదరణకర్త మొహమ్మద్ గారా లేకపోతే వేరెవరైనా అని మనం చూద్దాం. ఇంతకు ఆ ఆదరణకర్త మహమ్మద్ గారా వేరొకరా అన్నది మనకు తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది? వారేమో బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆదరణకర్త మహమ్మదే అంటున్నారు. ఇప్పుడు నేను మీ మధ్య మాట్లాడుతూ మీకు చెబుతూ ఆ ఆదరణకర్త మొహమ్మద్ గారు కాదండి, ఆయన వేరే వారండి అని వేరే వారిని నేను చూపించాను అనుకోండి. నా మాటలు నమ్మేవారు నేను చెప్పింది నమ్ముతారు, వారి మాటలు నమ్మేవారు వారు చెప్పింది నమ్ముతారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అందరూ నమ్మాలి అంటే, అందరూ ఆమోదించాలి అంటే దేనిని బట్టి మీకు చెప్తే అందరూ ఆమోదిస్తారు? ఆదరణకర్త గురించి యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటల్ని చూపించి, ఏమండి
అందులో నుంచి నిరూపించినప్పుడే ఎవరైనా నమ్మాలి. నా మాటలు ఎవరి మాటలైనా అందులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడే, మీకు అర్థమైనప్పుడే, మీరు తెలుసుకుని మీరు నమ్మాలి దేవుని పిల్లారా. ఎందుకంటే బైబిల్ గొప్పది అని చెప్పాను కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడంటే ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఎంత గొప్ప విలువైన మాట అంటే, ఏమండి, ఆదరణకర్తను పంపుతాను, వేరొక ఆదరణకర్తను పంపుతాను అని చెప్పి యేసుక్రీస్తు వారు చేతులు దులుపుకోలేదు. కానీ ఎంత గొప్ప మాట చెప్పాడంటే, తన తర్వాత తాను పంపబోయే ఆదరణకర్తకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో క్లియర్గా అదే మాటలు చెప్పేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించిన బైబిల్ ఎంత గొప్పదో, క్రీస్తు మాట ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యంతో బైబిల్లో రాయబడిందో మీకు ఈ మాటను బట్టి మీకు అర్థం అవ్వాలి. ఇది నేను మీకు వివరించిన తర్వాత మీరు నిజంగా బైబిల్ ముందు చేతులు జోడిస్తారు ప్రియులారా. ఎందుకంటే ఆదరణకర్తను పంపుతానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తాను పంపే ఆదరణకర్తకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో చెప్పిన మాటలను చెప్తున్నాడు. ఇప్పుడు ఏ వచనాన్ని చూపించి వారు ఆదరణకర్త మహమ్మద్ గారే అని చెబుతున్నారో అదే వచనంలో యేసుక్రీస్తు వారు కాదు అని ఎంత క్లియర్గా చెప్పారో, యేసుక్రీస్తు చెప్పిన మాటలని కళ్ళ ముందు పెట్టుకుని బైబిల్లోంచి మరి ఒక్కొక్క లక్షణాన్ని తాను పంపే ఆదరణకర్తకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయని దేవుడు చెప్పాడో క్లియర్గా మనం చూద్దాం. నా మాటను మీరు నమ్మొద్దు, నా మాటను మీరు విశ్వసించవద్దు. బైబిల్లో రాయబడిన మాటను ఇప్పుడు మీ ముందు నేను విప్పుతాను. ఈ మాటని పువ్వు విడిపోయినట్లుగా బైబిల్ విడిపోతుంది. ఆ తర్వాత అయినా మీరు సత్యాన్ని నమ్మండి. మరి యేసుక్రీస్తు తాను పంపబోయే ఆదరణకర్తకు ఉండవలసిన లక్షణాలను చెప్పాడు. నేను లైన్గా మరి చెప్తే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, అందుకే పాయింట్ల వైజ్గా దీన్ని విడగొట్టాను. నేను ఈ పుస్తకంలో నేను రాస్తూ బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా అనే పుస్తకంలో నేను రాస్తూ సబ్-హెడ్డింగ్స్ పాయింట్లుగా రాశాను. మరి యేసుక్రీస్తు పంపుతానని చెప్పిన వచ్చే ఆ ఆదరణకర్తకు ఉండవలసిన లక్షణాలు ఏంటో క్రీస్తు మాటలో మనం చూద్దాం. మరి క్రీస్తు పంపుతానని చెప్పినటువంటి ఆ ఆదరణకర్త ఎవరు అంటే, ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి పరిశీలిద్దాం. ఉన్న మొట్టమొదటి లక్షణం రాసుకోండి. క్రీస్తు పంపుతానని చెప్పిన ఆదరణకర్తకు ఆయన చెప్పిన ఆ ఆదరణకర్తకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, మొట్టమొదటిది ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉండాలి. సబ్-హెడ్డింగ్ రాసుకోండి. ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు చూడండి ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నా మాటలు నమ్మద్దు, బైబిల్లో రాయబడిన మాటలు మాత్రమే మీరు నమ్మండి. యోహాను సువార్త 14-16 వచనంలో మరి ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పాడో లేదో ఆ లక్షణం చూద్దాం. యోహాను సువార్త 14-16, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నున్నుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ మాటలను జాగ్రత్తగా మరొకసారి తీక్షణంగా పరిశీలిస్తే, నేను తండ్రిని వేడుకొందును, ఇదిగో యేసుక్రీస్తు వారు పంపబోయే ఆదరణకర్తకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. అంటే క్రీస్తు వెళ్ళిపోయి తండ్రి దగ్గర నుంచి పంపే ఆ ఆదరణకర్తకు ఎటువంటి లక్షణం ఉంటుందని చెప్తున్నాడంటే, ఆ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండును అన్నాడు. చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండును అన్నాడు. అంటే ఈ మాట ప్రకారం క్రీస్తు పంపిన ఆదరణకర్త అపోస్తులతో పాటు ఆయన నమ్మిన పిల్లతో ఎలాగుండాలి? ఎల్లప్పుడూ ఉండాలి. మీరు ఆలోచించండి. ఇది ఆదరణకర్తను పంపుతున్న యేసుక్రీస్తు వారు తాను పంపబోయే ఆదరణకర్తకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణంగా చెప్తున్నాడు. అంటే ఎల్లప్పుడూ ఉండాలి. ఏమండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి మహమ్మద్ గారే ఆదరణకర్త అయితే ఆయన భూమి మీద ఎల్లప్పుడూ ఉన్నాడా? చెప్పాలి సమాధానం. ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పాడు కదా. మరి ఈ మహమ్మద్ గారే ఆదరణకర్త అయితే ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడా? ఆలోచించండి. ఎల్లప్పుడూ అంటే ఈ భూమి ఆకాశాలు భూమి మీద ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండాలి, రెండవ రాకడ వరకు ఎల్లప్పుడూ అంటే. మరి మహమ్మద్ గారు ఎల్లప్పుడూ ఉన్నారా? 70 సంవత్సరాల లోపే మరణించారా? కనీసం 67-68 సంవత్సరాలు కూడా ఆయన బతకలేదండి. 70 సంవత్సరాల లోపే మరణించి
ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఈ నెల ఆదరణకర్త అవుతాడు చెప్పండి. అంటే ఆదరణకర్తకు ఉండవలసిన లక్షణం ఎల్లప్పుడూ ఉండాలి మనతో. మరి ఆ లక్షణం మహమ్మద్ గారికి ఉందా చెప్పండి, మీరే చెప్పండి న్యాయంగా. ఆయన ఎల్లప్పుడూ ఉండును అన్నాడు. ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణ పంపుతానన్నాడు. మరి మహమ్మద్ గారు ఉన్నారా? ఎల్లప్పుడూ ఉన్నారా? అపోస్తులతో కానివ్వండి, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులతో కానివ్వండి, ఎల్లప్పుడూ ఉన్నాడా? 70కే వెళ్ళిపోయాడు, 70 లోపే వెళ్ళిపోయాడా? 70 సంవత్సరాల లోపే లోకాన్ని విడిచిపెట్టి చనిపోయి వెళ్ళిపోయాడు కదండి. మరి ఈయన ఎలాగా ఆదరణకర్త అవుతాడు ఆలోచించండి. అంటే ఈయన ఆదరణకర్త పొరపాటున కూడా కాదు. ఎందుకంటే ఈ లక్షణం ఆయనకు లేదు. 70 లోపే చచ్చిపోయాడు కాబట్టి, ఎల్లప్పుడూ లేడు కాబట్టి ఈయన పొరపాటున కూడా క్రీస్తు చెప్పిన ఆదరణకర్త కాదు. ఆ లక్షణం ఈయనకు లేదు కాబట్టి. ఏమండి ఇలా చెబితే ఏమండి, ఈ ఫజ్లుర్ రహమాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం పుస్తకంలో రాస్తూ ఎంత బుద్ధిహీనంగా తెలివిగా నమ్మించడానికి బుద్ధిహీన మాట రాశాడంటే, మరి ఎల్లప్పుడూ ఆదరణకర్త ఉంటాడని యేసు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉంటాడని అర్థం కాదు, ఆయన సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంటాయని అర్థం. మహమ్మద్ గారు సేవ చేసిన సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని రాశాడు. ఈయనకి ఎవరు చెప్పారు ఇదని? ఎల్లప్పుడూ ఆయన సేవా కార్యక్రమాలు ఉంటాయి అన్నాడా? మీ యొద్ద ఎల్లప్పుడూ ఆయన ఉంటాడన్నాడా? సేవా కార్యక్రమంలో మీ యొద్ద అంటాడు చూడండి. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై అన్నాడు చూడండి. ఎల్లప్పుడూ ఉండుటకై అన్నాడు తప్ప ఆయన సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంటాయని కాదు. ఏమండి, ఒక మసిబూసి మారేడికాయని ఎలా చేస్తున్నారు చూడండి వీళ్ళు. ఒక కాయని తీసుకొని, మారేడికాయ అంటే నల్లగుండాలి కనుక మసిబూస్తే మారేడికాయ అవుతుందా? ఆలోచించండి. కాబట్టి ఎల్లప్పుడూ ఉండే లక్షణం మరి మహమ్మద్ గారికి లేదు కనుక, ఆదరణకర్తకు ఉండాలి కనుక మహమ్మద్ గారు ఆదరణకర్త కాదు అని ఈజీగా అర్థమవుతుంది. ఇకపోతే యేసుక్రీస్తు వారు తాను పంపబోయే ఆదరణకర్తకు ఉండవలసిన రెండవ లక్షణం గురించి చెప్తున్నాడు, రాసుకోండి. లోకము ఆదరణకర్తను చూడదు అన్నాడు. రాయండి, లోకము ఆదరణకర్తను చూడదు. లోకము ఆదరణకర్తను చూడదు చెప్పాడు. ఈ మాట నిజంగా యేసుక్రీస్తు వారు ఆదరణ తాను పంపబోయే 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. లోకము ఆయనను చూడదు. ఎవరిని? ఆదరణకర్త గురించి రాస్తూ లోకము ఆదరణకర్తను చూడదు అన్నాడు. పిల్లరా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏమండి ఇక్కడ ఒక విభజన చేసి నేను ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ లోకము ఆయనను చూడదు అన్నాడు. ఏమండి, బైబిల్ పరిభాషలో క్రీస్తు మాటలు ఈ మాటకు అర్థం ఏంటంటే, మరి క్రీస్తును ఎరిగిన వారిని శిష్యులు అంటారు, క్రీస్తును ఎరగని వారిని లోకస్తులని, లోకమని, అన్యజనులని అంటారు. ఇక్కడ క్రీస్తు మాట్లాడుతూ ఆదరణకర్త గురించి మాట్లాడుతూ లోకము ఆయనను చూడదు అంటే, క్రీస్తుని ఎరగని వారు ఆదరణకర్తను చూడరు, ఆదరణకర్తను ఎరగని వారు కూడా ఆదరణకర్తను చూడదు అంటున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. నిజంగా ఆదరణకర్తే మహమ్మద్ గారైతే మరి ఈ మహమ్మద్ గారంటే ఎవరో తెలియని వ్యక్తులు, మహమ్మద్ గారి ముఖపరిచయం కూడా లేని వ్యక్తులకు మహమ్మద్ గారు తెలుసా తెలీదా? ఆయన్ను చూశారా చూడలేరా? చూశారు. ఎందుకంటే ఆ కాలంలో ఆయన జీవిస్తున్నప్పుడు చాలామంది ఆయనను చూడని వారు మొట్టమొదటిగా చూసిన వారు ఉన్నారు. మరి యుద్ధంలో ఆయన 66 గొప్ప యుద్ధాలు జరిగించాడు కదండి భూమి మీద. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడో దేశంలో ఉన్న సైనికులు ఈయనప్పుడు చూశారు, కానీ యుద్ధంలో చూశారు ఈయనని. యుద్ధంలో ఆయన శత్రువులు చూశారు. ఆయన ఎరగని వారు అంటే ఆయనను చూడని వారు కూడా చాలామంది మరి యుద్ధంలో కానివ్వండి, మిగతా సమయాల్లో కానివ్వండి చూశారు. మరి ఆదరణకర్తను లోకము చూడదని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి మహమ్మద్ గారి ఆదరణకర్త అయితే మహమ్మద్ గారిని లోకస్తులు చూశారా చూడలేదా? కుప్పలు చూశారు కదండి. ఆయన ఎరగని వారు కుప్పలు చూశారంటే ఈ లక్షణం కూడా మహమ్మద్ గారిలో లేదు అంటే మహమ్మద్ గారు ఆదరణకర్త కాదు. ఇక మరొక మంచి మాట, 3వ మాట చూడండి. లోకము ఆయనను ఎరుగదు అన్నాడు. రాసుకోండి 3వ పాయింట్. లోకము ఆయనను ఎరుగదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకము ఆయనను చూడదు,
ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇది అక్కడ రాయబడిన వచనం. ఏమండి, ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, లోకం ఆయనను చూడదని చెప్పిన తర్వాత మరొక ఆదరణకర్తల లక్షణం ఏంటంటే ఆయనను ఎరుగదు అన్నాడు. ఎవరు? లోకము ఆయనను ఎరగదు అన్నాడు. పిల్లారా, మరి దేవుని ఎరగనటువంటి లోకస్తులు మహమ్మదు గారిని ఎరిగారా, ఎరగలేదా? ఆయన ఎరగడం అంటే తెలుసుకోవడం. మహమ్మద్ గారి గురించి లోకస్తులు తెలుసుకున్నారా లేదా? అందరూ తెలుసుకున్నారు, అందరూ ఎరిగారు. మీరు ఆలోచించండి, మహమ్మద్ గారు ఎలా ఆదరణకర్త అవుతారు చెప్పండి? ఆయనే నిజంగా ఆదరణకర్త అయితే ఆయనను ఎవ్వరు ఎరగకూడదు. ఇన్ని కోట్ల మంది ఆయన ఎరిగినప్పుడు ఎలా ఆయన ఆదరణకర్త అవుతాడో దయచేసి విఘ్నులైన మీరే, లేఖన పరిశోధకులను మీరే గమనించలేకపోతే, క్రీస్తు వారు ఆదరణకర్త గురించి చెప్పిన మరొక లక్షణం ఏంటంటే, 4వ లక్షణం, ఆదరణకర్తను లోకము పొందనేరదు అన్నాడు. అదే వచనంలోనే ఆదరణకర్తను లోకము పొందనేరదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం అక్కడికి చెబుతూ, లోకం ఆయనను చూడదని చెప్పి ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. లోకం ఆయనను చూడదన్నాడు, ఆయన ఎరగదన్నాడు. తర్వాత ఇక్కడికి ఆయన ఏం చెప్తున్నాడు? లోకము ఆయనను పొందనేరదు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే ఈ లక్షణం ఆదరణకర్తకు మాత్రమే ఉంటుంది. ఆదరణకర్తకు మాత్రమే ఉంటుంది. అంటే లోకం పొందదు, మరెవరు పొందుతారు? నన్ను నమ్మిన మీరు మాత్రమే ఆయనను పొందుతారు అన్నాడు. ఇక్కడ పొందడం అనగానే దయచేసి లోకంలో స్త్రీ పురుషులు ఒకరినొకరు కలుసుకున్నట్లుగా ఆ పొందడం గురించినటువంటి దరిద్రపు అర్థం మీరు తీసుకోకండి. దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. పొందటం అంటే ఏంటంటేనండి, బైబిల్ ప్రకారంగా క్రీస్తును నమ్మి క్రీస్తు నామంలో మారు మనసు పొంది ఎవరైతే బాప్తిస్వాన్ని తీసుకుంటారో, పాపక్షమాపణ పొందుతారో, వారికి దేవుడు పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను వరంగా ఇస్తానన్నాడు. ఆయన వారి హృదయంలోకి వస్తాడు, నేను పంపుతాను అన్నాడు. ఇదే ఆయనను పొందడం అంటే. మరి లోకము మహమ్మద్ గారిని పొందిందా అడుగుతున్నాను. లోకము మహమ్మద్ గారిని పొందిందా? లోకము నన్ను పొందుతుందని మహమ్మద్ గారు ఎక్కడైనా చెప్పారా? ఆయన రాకమునుపు ఎక్కడైనా కూడా గ్రంథాల్లో రాయబడిందా? ఆయన జీవించినప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను లోకం పొందుతుంది అని ఎక్కడైనా చెప్పాడైనా? ఒక్క మాట అంటే ఒక మాట కూడా లేదు. ఖురాన్లో లేదు, హదీసులో లేదు. ఎలా దీన్ని మీరు మహమ్మద్ గారికి అంటగడతారు? ఎలా మీరు అంటగడుతున్నారు వీరంటే, వారికి మా ఆదరణకర్తకు క్రీస్తు కొన్ని లక్షణాలు చెప్పాడని, ఆయనకు ఉండవలసిన లక్షణాలు బైబిల్ ధృవీకరించిందన్న సత్యం వారికి తెలియకపోవటమే. ఏదో ఆదరణకర్త క్రీస్తు తర్వాత వస్తాడన్నారు కనుక ఈయనను పెడితే బాగుంటుందని ఆయనను పెట్టుకున్నారే తప్ప అసలు అది లేఖన విరుద్ధం అన్న సంగతి వారికి తెలియదండి. కాబట్టి ఇప్పుడు మహమ్మద్ గారు లోకం పొందిందా? లేదు. మరి లోకం పొందలేదు. ఏమండి, పరిశుద్ధాత్మను లోకం అంటే ఆదరణకర్తను లోకం పొందదు అన్నాడు. మరి ఈ మాట కూడా మహమ్మద్ గారికి సంబంధం లేదు అని మనకు అర్థమవుతుంది. ఓకేనండి. మరి చెప్పిన మరొక లక్షణం చూడండి దేవుని పిల్లలారా. మరి 5వ లక్షణం ఏంటంటే, క్రీస్తు దేవుని కుమారుడుగా నమ్మిన శిష్యులే ఆదరణకర్తను ఎరుగుతారు. క్రీస్తును దేవుని కుమారుడుగా నమ్మిన శిష్యులే అంటే క్రైస్తవులే ఆదరణకర్తను ఎరుగుతారు. దీన్ని కూడా బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనమే. యోహాను సువార్త 14:17 ఆ వచనంలో చెబుతూ కిందికి రాగానే ఏమంటాడంటే, మీరు ఆయనను ఎరుగుదురు అన్నాడు. చూడండి, లోకం ఆయనను ఎరుగదు అన్నాడు, కానీ మీరు ఆయనను ఎరుగుదురు అన్నాడు. ఇక్కడ మీరు అనగానే ఎవరు? మీరంటే ఎవరంటే క్రీస్తును అప్పటికే నమ్ముకున్నవారు, క్రైస్తవులుగా అయినవారు, తమ హృదయాలలో క్రీస్తుకు స్థానం ఇచ్చినవారు, ఆ తర్వాత క్రీస్తును నమ్మి హృదయాలలో స్థానం ఇచ్చేవారే క్రైస్తవులు, శిష్యులు. ఆలోచించండి దేవుని పిల్లలు, మీరు ఆయన అంటే ఆదరణకర్తను మీరు ఎరుగుదురు అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అపోస్తలులు ఆదరణకర్తను ఎరుగుతారు అన్నారు. మరి అపోస్తలులు 12 మందికి మహమ్మద్ గారు ఎవరో తెలుసా? ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవటం. మరి మీరు ఆయన ఎరుగుదురు అన్నాడు అపోస్తలులతో మాట్లాడుతూ. మరి అపోస్తలులు మహమ్మద్ గారిని ఎరుగుదురా? మహమ్మద్ గారి గురించి అపోస్తలులకు తెలుసా? ఎలా తెలుసు? అస్సలు మహమ్మద్ గారి పేరు తెలీదు, ఆయన గురించిన మాటలు తెలీదు, అసలు ఆయన వస్తాడన్న సంగతే అపోస్తలుల వరకు ఎందుకంటే అసలు అరబ్బులకే తెలియదు. అప్పుడు వాళ్ళకు గ్రంథాలే లేవు. అసలు మహమ్మద్ అని వస్తాడని అరబ్బులకి తల్లిదండ్రులకే తెలియదు. మహమ్మద్ గారి తల్లిదండ్రులకే ఆయన వస్తాడని ఎవరికి తెలిసి చెప్పండి పిల్లలారా. మరి అపోస్తలులు ఎప్పుడున్నారు? మొదటి శతాబ్ద క్రీస్తు కాలంలో అపోస్తలులు ఉన్నారు. ఈయన క్రీస్తు వెళ్ళిపోయిన 600 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చాడు. మరి ఎలా ఎరుగుతారు చెప్పండి వారు? మీరు ఎరుగుతారని అంటే ఆదరణకర్త ఒకవేళ భూమి మీదకి వస్తే ఎవరి కాలంలో రావాలి?
అపోస్తుల కాలంలోనే రావాలి. అందుకే ఆదరణకర్త ఎప్పుడు వచ్చాడంటే పెంతెకోస్తు పండుగ దినాన వచ్చాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, ఈయన కాదు, మహమ్మద్ గారు కాదు. ఒకవేళ మహమ్మద్ గారే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అయితే మరి అపోస్తులు ఎరగారు. ఈయన ఎరిగారా? మరి పరిశుద్ధాత్మని ఎరిగారా లేదా? ఎరిగారు. ఏం చెప్పారు తెలుసా? మాతో పాటి పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడయ్యా అని చెప్పారు. అవునో కదా? చూడండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం ఎరిగి ఆయన గురించి ఎంత బాగా చెప్తున్నారో చూడండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తల కార్యాలు 5:32, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. క్రీస్తు గురించిన సంగతులకు మేము మాత్రమే సాక్షులం కాదు, మాతో పాటు మరొకైనా సాక్షిగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అని చెప్పారు. అంటే పరిశుద్ధాత్మను అపోస్తులు ఎరిగారా లేదా? ఈ మాట చెప్పింది పేతురు గారు. మరి అపోస్తులు ఎరిగారా లేదా? బ్రహ్మాండంగా ఎరిగారు. మరి మహమ్మద్ని ఎరిగారా? అస్సలు ఎరగలేదు. ఆయన ఎవరో తెలియదు. ఆయన పేరు కూడా వీళ్ళకి అసలు పరిచయం లేదు. మహమ్మద్ గారికి అపోస్తులకి అసలు సంబంధమే లేదు. పిల్లలంటే ఈ లక్షణము కూడా లేదంటే ఒకవేళ ఆదరణకర్తే మహమ్మద్ అయితే ఆయన ఎవరికి తెలిసి ఉండాలి? అపోస్తులు తెలిసి ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి? బైబిల్లో రాసి ఉండాలి. దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణతో. మరి రాశారా? మహమ్మద్ గారి గురించి బైబిల్లో ఉందా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, ఇవన్నీ ఆలోచిస్తుంటే మరి ఏమీ లేకపోయినా ఇంతగా ఎలా చెప్పారండి ఈ ముస్లిం సోదరులు, ఈ స్పీకర్లు, తప్పుడు బోధకులు అనుకుంటున్నారా? వాళ్ళకి తెలిసింది ఒకటే, గుడ్డెద్దు చేలో పడితే ఎలాగైతే ఏ దొరికితే తినుకుంటూ వెళ్ళిపోతుందో ఈ గుడ్డెద్దులండి ఇవి. ఈ షఫీ కానివ్వండి, జేకే నాయక్, అహ్మద్, ఇది గుడ్డి గాడిదలు ఇవి. ముస్లిం సోదరులు మంచివాళ్ళే. వారిని పక్కదూర పట్టించడానికి సమాజంలో వచ్చిన చీడ పురుగులు గుడ్డి గాడిదలు ఇవి. మీరు ఆలోచించండి పిల్లలారా, ఇన్ని వచనాలు ఎలా చెప్తున్నారు వీళ్ళు? అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే సత్యం అనుకున్నారా? ఏమండి, మరొక వచనం చూస్తారండి, వాక్యం ఎలా కాల్చేస్తుంది మనిషిని చూడండి. 6వ లక్షణం, ఆదరణకర్త అపోస్తులతో కూడా నివసించాలి. ఆదరణకర్తకు ఉండవలసిన మరో లక్షణం ఏంటి? అపోస్తులతో కూడా నివసించాలి. మరి ఆ మాటని చెప్పాడా? అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ అంటే ఏంటో తెలుసా? 100 ప్రశ్నలకు ఒకే వచనం సమాధానం చెప్తుంది బైబిల్. అంత గొప్ప వచనం చూడండి ఇది. 14వ అధ్యాయం 17వ వచనం ఏమన్నా చూడండి అక్కడ. అపోస్తల కార్యాలు 14:17, ఆయన మీతో కూడా నివసించును అంటున్నాడు. చూడండి, ఆయన మీతో కూడా నివసించును అన్నాడు ఆ వచనంలోనే. 1/1 చూసుకుంటూ వస్తున్నామండి. లక్షణాన్ని 1/1 చూపిస్తున్నాను మీకు. ఆయన మీతో కూడా నివసించును అన్నాడు. అంటే వచ్చే ఆదరణకర్త ఏ లక్షణాన్ని కలిగి ఉంటాడు అంటే అపోస్తులతో కూడా నివసించే లక్షణాన్ని కలిగి ఉండాలి. మరి ఈ లక్షణం మహమ్మద్ గారికి ఉందా? అపోస్తులతో మరి ఆ మహమ్మద్ గారు నివసించారా? ఈజీగా సండే స్కూల్ పిల్లోడు ఎల్కేజీ స్టూడెంట్ని అడిగిన మహమ్మద్ గారు 7వ శతాబ్దంలో, అపోస్తులు 1వ శతాబ్దంలో అసలు వాళ్ళకు ఆయనకు వీళ్ళకి సంబంధమే లేదని ఈజీగా చెప్పేస్తారు. ఎక్కడ అపోస్తులతో నివసించాడండి మహమ్మద్ గారు? అసలు సంబంధం ఉందా? లేదు. మరి ఎవరు అపోస్తులతో నివసించింది? అపోస్తులతో నివసించింది ఎవరు? ఆదరణకర్త. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చెప్పింది. ఓకేనా పిల్లరా? మరొక లక్షణం ఇదేటండి. ఇన్ని లక్షణాలు చెప్తున్నాను అనుకున్నారా? దట్ ఈజ్ బైబిల్. చూడండి, 7వ లక్షణం, ఆదరణకర్త అపోస్తులకు బోధించాలి. రాయండి త్వరగా. మరి ఆదరణకర్త అపోస్తులకు బోధించాలి. మరి దీని గురించి బైబిల్లో క్రీస్తు చెప్పారా? యేసుక్రీస్తు తాను పంపుతానన్న ఆదరణకర్తను పంపుతానని చెప్పి ఆయనకి లక్షణం ఉంటుందని చెప్పారా? 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. క్లియర్గా చెప్తున్నాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. ఈ వచనంలో మనకు కావలసిన మాట ఏంటంటే నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. చూడండి పిల్లలు, అంటే ఆదరణకర్త వచ్చిన తర్వాత ఏం చేయాలి? అపోస్తులకు సమస్తం గురించి బోధించాలి.
అపోస్తులకు సమస్తాన్ని బోధించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మహమ్మద్ గారు అపోస్తులకు బోధించారా? చెప్పండి. మహమ్మద్ గారు అపోస్తులకు బోధించారా? మరలా పాడిన పాటే. ఆయన 7వ శతాబ్దంలో ఉన్నాడు, వీళ్ళేమో 1వ శతాబ్దంలో ఉన్నారు. ఆయన వీళ్ళెప్పుడు బోధిస్తాడు? మహమ్మద్ గారి చేత బోధించుకునేటువంటి అదములు అపోస్తులు కాదు ప్రియులారా. ప్రపంచానికి బోధించిన ప్రపంచ బోధకులు వారు. వారికి ఎవరండి మనిషి బోధించేది? అపోస్తులకు బోధించే మొనగాడు ఉన్నాడు ప్రపంచంలో? ఉంటే ఒకే ఒక్కడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించారంతే, ఆయన బోధించాడంతే. వారికి ఎవరండి బోధిస్తారు? మహాజ్ఞానులు అండి. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు. ఇప్పుడు అపోస్తులకు బోధించింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే తప్ప మరి మహమ్మద్ గారు కాదు. ఆయన ఎక్కడ పుట్టాడు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆయన ఏ శతాబ్దం, వీళ్ళే శతాబ్దం, 1వ శతాబ్దం, వీళ్ళు 7వ శతాబ్దం ఆయన. కాబట్టి ఈ లక్షణం కూడా మహమ్మద్ గారికి లేదు. ఒకవేళ ఉందంటే మరి ఆయన కాలంలో ఈయన మహమ్మద్ గారు అన్న వాళ్ళ కాలంలో పుట్టి ఉండాలి, వారన్న ఈయన కాలంలో పుట్టి ఉండాలి. ఎక్కడ పుట్టారు చెప్పండి? వీళ్ళు క్రీస్తు కాలంలో పుట్టారు, ఆయన 7వ శతాబ్దంలో పుట్టాడు. ఎలా మ్యాచ్ అవుతుంది చెప్పండి ప్రియులారా? ఎలా బోధిస్తాడు చెప్పండి ప్రియులారా? ఆయన బోధిస్తే బోధించుకునేటంత అజ్ఞానులు వీరు, సబ్జెక్టు లేనోళ్ళు కాదు. మీకు అర్థమైందా? కాబట్టి ఈ లక్షణం కూడా ఆదరణకర్తకు ఉండాలి. ఇది మహమ్మద్ గారికి లేదు అంటే మహమ్మద్ గారు ఆదరణకర్త కాదు. మరొక మంచి మాటను చూడండి. క్రీస్తు చెప్పిన సంగతులన్నింటినీ రాయండి. క్రీస్తు చెప్పిన సంగతులన్నింటినీ అపోస్తులకు జ్ఞాపకము చేయాలి. క్రీస్తు చెప్పిన సంగతులను అపోస్తులకు జ్ఞాపకం చేయాలి. ఈ లక్షణం క్రీస్తు పంపే ఆదరణకర్తకు ఉండాలి. ఏమండి చూద్దాం. ఈ మాట క్రీస్తు ఆదరణకర్తకు ఈ లక్షణం ఉండాలని చెప్పాడో లేదో. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం అది 26వ వచనం. అపోస్తుల కార్యాలు 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతి, అంటే మొదట బోధించాలి, ఆ తర్వాత నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే క్రీస్తు పంపే ఆదరణకర్తకు ఉండవలసిన మరో లక్షణం ఏంటి? యేసు క్రీస్తు ఏ సంగతులనైతే అపోస్తులకు చెప్పారో ఆ సంగతులను గురించి వచ్చినటువంటి ఆదరణకర్త ఏం చేయాలి? జ్ఞాపకము చేయాలి. వచ్చినటువంటి ఆదరణకర్త ఏం చేయాలండి? ఆ సంగతులను జ్ఞాపకం చేయాలి. మరి మహమ్మద్ గారికి లక్షణం ఉందా? పుట్టడమే 7వ శతాబ్దంలో, క్రీస్తు తర్వాత 600 సంవత్సరాలకు పుడితే ఎలా ఈ లక్షణం ఆయనకు ఉందో చెప్పండి పిల్లలారా. ఏ మాటలు జ్ఞాపకం చేశాడు అపోస్తులకి? ఆయన ఎక్కడ పుట్టాడు, వీళ్ళు ఎక్కడ పుట్టారు? ఇది కూడా బొత్తిగా లేదన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఇకపోతే ఒకవేళ మహమ్మద్ గారి ఆదరణకర్తని ఇంత చెప్పినా గుడ్డిగా మీరు వాదిస్తే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తెస్తున్నాను, వాటికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకంటే మరి క్రీస్తు చెప్పిన సంగతులను మహమ్మద్ గారు బోధించారా, క్రీస్తు చెప్పిన సంగతులకు వ్యతిరేకమైన సంగతులు మహమ్మద్ గారు బోధించారా అని 4 మాటలు మనం చూద్దాం పిల్లారా. చూడండి. ఎందుకంటే నెంబర్ 1, పరలోకములో ఎవరు పెళ్లి చేసుకొనరు, ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, దేవదూతల్లాగా ఆత్మలుగా ఉంటారు, దేవదూత సమానులుగా పరలోకంలో ఉంటారు అని స్త్రీ పురుషుల సంబంధాల గురించి క్రీస్తు ప్రభుల వారు చెప్పారు. మీకు తెలుసు కదండి. యేసుక్రీస్తు వారు చెబుతూ మత్తయి సువార్తలో మాట్లాడుతూ మరి ఒక స్త్రీకి మరి 7 మంది భర్తలు చేసుకోవడం, వాళ్ళందరూ చచ్చిపోవడం, దీని గురించి మీరు విన్నారు కదా. మరి దీని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఏం చెప్పాడంటే, ఇదిగో పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకోనరు, పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడరు, పరలోకంలో కాపురాలు ఉండవు, సంసారాలు ఉండవు, స్త్రీ పురుషుల సంపర్కాలు ఉండవు అని క్లియర్గా యేసుక్రీస్తు వారు బైబిల్లో సెలవిచ్చారు. అది ఆయన బోధించిన బోధ. ఎవరికి? అపోస్తులకు, సమాజానికి. అది చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు మహమ్మద్ గారి ఆదరణకర్త అయితే ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? మహమ్మద్ గారు ఏం చెప్పారంటే పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయని, పరలోకంలో కాపురాలు ఉంటాయని, పరలోకంలో కూడా స్త్రీ పురుషుల సంపర్కాలు, శరీర సంబంధాలు ఉంటాయి అని చెప్పాడు. అంతేకాదు 72 మంది ప్రతి పురుషుడికి జిహాదులో ఎవడైనా చచ్చిపోతే, ఒక పురుషుడు ముస్లిం చచ్చిపోతే, ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోగానే ఆ వ్యక్తికి ఒక్కొక్కరికి 72 మంది కన్యకలని, 100 మంది పరలోకపు సుందరాంగులని దేవుడు పరలోకంలో ఒక మగవాడికి ఇస్తాడు. ఈ పరలోకపు సుందరాంగులు 70 మంది పరలోకపు కన్యకలు ఎన్నిసార్లు వారితో ఈ వ్యక్తి కూడినా వారు కన్యపిల్లలుగానే ఉంటారు తప్ప ఈ లోకంలాగా మరొకలాగా అవరు. ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటారు వాళ్ళు. ఎన్నిసార్లు వాళ్ళతో కాపురం చేసినా ఆ కాపురం అయిపోగానే మరల టక్కని కన్యపిల్లలుగానే మారిపోతారు వాళ్ళని చెప్పి మరి మహమ్మద్ గారు చెప్పారు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఇది నేనే కాదు, చాలామంది కూడా మాట్లాడారు సోషల్ మీడియాలో. మీరు ఆలోచించండి. మరి క్రీస్తు ఏమో పెళ్ళిళ్ళు లేవు, అక్కడ సంసారాలు ఉండవంటే, ఈయనేమో పెళ్ళిళ్ళు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయని మహమ్మద్ గారు చెప్తే ఎలా క్రీస్తు చెప్పిన సంగతులు మహమ్మద్ గారు జ్ఞాపకం చేసినట్లు? ఇది నెంబర్ 1 పాయింట్. మరో నెంబర్ 2 పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని చెప్పిన షఫీ కానివ్వండి, ఫజుల్ రహమాన్ అనేవాడు కానివ్వండి,
ఏమండి వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి ఈ మాటలకి దేవుని పిల్లలారా. మరొక పాయింట్ చెప్తాను చూడండి. దేవుడు మనకు తండ్రి, మనమందరం ఆయనకు పిల్లలము అని యేసుక్రీస్తు వారు నొక్కి నొక్కి చెప్పాడు. ఏమండి మరి మహమ్మద్ గారు ఏం చెప్పారు? దేవుడికి పిల్లలు లేరు, అసలు మనం దేవుడికి పిల్లలము కాము, మనం దాసులం మాత్రమే అని ఖురాన్లో మహమ్మద్ గారు సెలవిచ్చారు. మరి ఎలా చెప్పండి క్రీస్తు చెప్పిన సంగతులు నేను జ్ఞాపకం చేసినట్లు అవుతుంది? నెంబర్ 3 పాయింట్. అలాగే క్రీస్తు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి అన్నాడు. దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టు ఆయన వైపునకు ఎడం చెంపను కూడా తిప్పమన్నాడు. మరి మహమ్మద్ గారు ఏం చేశారు? దీనికి భిన్నంగా కొత్త నిబంధన వచ్చిన తర్వాత కత్తిపట్టి కథన రంగంలోకి దూకి వేల లక్షల మంది కుత్తుకలు తెగనరికారు. 66 గొప్ప యుద్ధాలు చేశారు. క్రీస్తు చెప్పిన సంగతులు నేను ఎలా జ్ఞాపకం చేసినట్లు చెప్పాలి. నెంబర్ 4 పాయింట్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడొద్దు అన్నాడు. మరి ముస్లిం గ్రంథాల ప్రకారం ఒక ముస్లిం సోదరుడు 4 పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. మినిమం 4 చేసుకోవచ్చు. మ్యాక్సిమం విధవరాండ్రాలు లాంటి ఎవరైనా కనబడినా దిక్కుదశలేనలు వారిని కూడా మీరు భార్యలుగా చేసుకోవచ్చు అని మరి ముస్లిం గ్రంథాలలో, ఇస్లాం గ్రంథాల్లో రాయబడింది. మరి క్రీస్తు ఏమో ఒక స్త్రీయే భార్యగా ఉండాలి, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా మోహాపుసు కూడా చూడకూడదని చెప్పినటువంటి క్రీస్తు మాటలను మరి ఇలా చెప్పినటువంటి మహమ్మద్ గారి మాటలు ఎలా జ్ఞాపకం చేసినట్లు అవుతుంది? సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మద్యపానం తాగకూడదు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. భూమి మీదే మద్యపానం తాగితే తప్పని చెబితే ఏమండి మరి వారి ముస్లిం గ్రంథాల్లో రాయబడింది, పరలోకంలో కూడా వెళ్ళిన తర్వాత కావలసినంత తాగవచ్చు పరలోకంలో మద్యాన్ని, ఎంత తాగినా కైపు కాదు, పొట్ట రాదు, చెమట పట్టదు, అక్కడ చిన్నపిల్లలు మధు అందిస్తూ ఉంటారు అని చెప్పారు. ఎలా క్రీస్తు చెప్పిన సంగతులు జ్ఞాపకము చేసినట్లు అవుతుందో మీరు ఆలోచించండి. ఇకపోతే పరలోకంలో తినటం కానీ త్రాగటం అంటూ ఇవేవి ఉండవు అని బైబిల్లో యేసుక్రీస్తు వారు చెబితే పిల్లరా మరి ముస్లిం గ్రంథాలలో ఏమైనా రాయబడ్డాయంటే పరలోకంలో అంజురపు కాయలు ఉంటాయి, సకల విధములైన వృక్షపు ఫలాలు ఉంటాయి, మనం అవి తింటూ ఉండొచ్చు అని ఆ గ్రంథాల్లో చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి నేను చెప్పిన మాటలన్నిటికీ సమాధానం మీరు చెప్పగలరా? షఫీ అనేవాడు కానీ, ఫజులుర్ రహమాన్ అనే ఆయన కానీ, ఆ షఫీతో మరొక పాటు ఉంటూ వేదాల్లో చెప్తున్న మరొక వ్యక్తి ఏదో పేరు ఉంది అతను కానీ, ప్రపంచంలో చచ్చినటువంటి ఆ మహమ్మద్ ఇదాత్ కానీ, ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి కానీ ఎవరైనా నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఇదేదో కించపరచడానికో ఖురాన్ను మహమ్మద్ గారిని తప్పులో పట్టడానికో చెబుతున్న మాటలు కాదు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఖురాన్ అన్న మాకు గౌరవమే, మహమ్మద్ గారని ఇంకా గౌరవం. కానీ ప్రియులారా బైబిల్లో చెప్పిన బైబిల్లో చెప్పినటువంటి ఆదరణకర్త ఇదిగో మహమ్మద్ అంటున్నారు కదా, అందుకు నేను వీటిని మీ ముందుకు పెట్టాను. దయచేసి వీటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరికి విడిచిపెడుతున్నానంటే ఇదిగో బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని మాట్లాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పుస్తకాలు రాసిన ఇదిగో వారిని మాత్రమే నేను అడుగుతున్నాను. ముస్లిం సోదరులందరినీ నేను అడగటం లేదు, నేను వారిని అడగను కూడా. ఎందుకంటే వారు మాకు ప్రియులు, వారిని మేము ప్రేమిస్తున్నాం. బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడిన వారికే ఈ ప్రశ్నలు సంధిస్తున్నాను. మరి దయచేసి మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. వివాదానికి మాట్లాడుతున్న మాటలు కాదు. మరి వారికి సబ్జెక్ట్ ఉంటే, ధైర్యం ఉంటే, ఆదరణకర్త మహమ్మద్ అని చెప్పావు కదా, దీనికి సమాధానం చెప్పాలి. ఏమండి ఇకపోతే అంతేకాదు మరొక లక్షణాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదరణకర్తకు ఉండాలి అని చెప్పాడు. 9వ లక్షణం అదేంటంటే ఆదరణకర్త క్రీస్తు చెప్పిన వాటిలోనివి తీసుకొని బోధించాలి. ఆదరణకర్త క్రీస్తు చెప్పిన వాటిలోనివి తీసుకొని బోధించాలి. మరి చెప్పారా ఈ లక్షణం ఆయనకు ఉంటుందని? అపోస్తల కార్యాలు యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో, అంటే తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును అన్నాడు. పిల్లారా ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి మహమ్మద్ గారే ఆదరణకర్త అయితే ఈ లక్షణం ఆదరణకర్తకు ఉండాలి. ఏ లక్షణం? ఏ మాటలనైతే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో చెప్పారో, శిష్యులకు బోధించారో, శిష్యులకు నేర్పించారో, మరి ఈ ఆదరణకర్త వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయన ఏమైతే చెప్పాడో ఆయన చెప్పిన సంగతుల్లోనివే తీసుకొని బోధించాలి. నా వాటిలోనే తీసుకొని మీకు బోధించు అన్నాడు కదండి. మరి క్రీస్తు చెప్పిన వాటిలోనివే తీసుకొని వాటినే బోధించాలి. మరి మహమ్మద్ గారే ఆదరణకర్త అయితే ఈ లక్షణం మహమ్మద్ గారిలో ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మహమ్మద్ గారు వచ్చి కూడా బోధించారు. మహమ్మద్ గారు వచ్చి బోధించినప్పుడు క్రీస్తు చెప్పిన వాటిలోనివే తీసుకొని బోధించారా?
క్రీస్తు చెప్పిన క్రీస్తు జీవితానికి వ్యతిరేకమైన వాటిని బోధించారా? వ్యతిరేకమైన వాటిని బోధించారు మహమ్మద్ గారు. ఎందుకంటే బైబిల్లో క్రీస్తు ఏం చెప్పాడు? నేను శిలువ వేయబడతాను, నన్ను శిలువకు అప్పగిస్తారు, నన్ను శిలువ వేస్తారు, కొట్టి కొట్టి చంపుతారు నన్ను, ఆ తర్వాత నన్ను సమాధిలో పెడతారు, 3వ దినాన మృత్యుంజయుడిని నేను తిరిగి లేస్తానని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమండి చెప్పారా? అదేనా మాటి మాటికి చెప్పారు, మాటి మాటికి అదే చెప్పారు. మరి మహమ్మద్ గారికి వచ్చిన తర్వాత ఖురాన్లో ఏమని చెప్పారు? ఆయన శిలువ వేయబడలేదని, ఆయన అసలు మరణించలేదని, ఏమండి ఆయన అసలు పాతిపెట్టలేదని, ఆయన అసలు తిరిగి లేవలేదని చెప్పారు. ఎలా క్రీస్తు చెప్పిన వాటిలోనూ తీసుకొని చెప్పినట్లు అవుతుంది? ఇది 2:4 అని యేసుక్రీస్తు చెప్తే 2:44 అని తర్వాత వచ్చినాయని చెప్తే అది ఇది ఒకటా? ఎలా ఏ మనసుతో మాట్లాడుతున్నారు వీళ్ళంటే? ఏమండి ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఆదరణ కడితే మహమ్మద్ గారని చెప్పిన వాడికి, బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని మాట్లాడిన వాడికి అస్సలు వాడికి బుర్ర లేదని, వాడిది మట్టి బుర్రని, వాడొక ఎర్రి పప్పని, వాడొక గొర్రె కంటే హీనమైన వాడని, ఇండియాలో అందరికంటే పెద్ద ఎర్రి గొర్రె ఎవడంటే, మొద్దుపప్పు ఎవడంటే వీడేనని మీకు ఈజీగా అర్థం కావాలి. ఏమండి క్రీస్తు శిలువ వేయబడతానని యేసుక్రీస్తు చెబితే వేయబడరు అని మరి మహమ్మద్ గారు చెప్పారు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి అలాగే దేవుడు నాకు తండ్రి అని యేసుక్రీస్తు వారు చెబితే మహమ్మద్ గారు ఏం చెప్పారు? దేవుడికి పిల్లలు లేరు, ఆయనకు సంతానం లేదు అని చెప్పారు. ఎలా ఒకటవుతుందో చెప్పండి దేవుని పిల్లలారా. మీరందరూ దేవుడి పిల్లలని యేసుక్రీస్తు చెబితే మీరందరూ దేవుడి పిల్లలు కాదు, మీరందరూ దేవుడికి దాసులు అని ఈయన చెప్పాడు. ఎలాగా ఇదంతా ఒకటవుతుంది? ఎలా మహమ్మద్ గారు క్రీస్తు చెప్పిన వాటిలోని తీసుకొని చెప్పాడు? అన్నీ క్రీస్తు ఆ మాటలకు ఆపోజిట్గా చెప్పారే తప్ప క్రీస్తు మాటలు చెప్పినట్లుగా చెప్పింది ఏది చెప్పలేదండి ఈయన. అంటే ఈ లక్షణం కూడా ఈయనకు లేదంటే, క్రీస్తు చెప్పిన వాటిని ఈయన వచ్చి వాటిలో తీసుకుని బోధించలేదంటే ఈయన ఆదరణకర్త కాదు అన్న సంగతి క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరొక మాట, 10వ మాట విడిచిపెట్టలేదండి, రసం పిండానండి. రసం పిండుతాను ఇప్పుడు కూడా చూడండి దేవుని పిల్లలారా. 10వ వచనం ఏంటంటే, 10వ లక్షణం ఏంటంటే ఆదరణకర్త పరలోకము నుండి రావాలి. ఆదరణకర్త ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి రావాలి. ఈ లక్షణం ఆదరణకర్తకు ఉండాలి. మరి ఇది చెప్పాడు బైబిల్లో. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. చూడండి అంటే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఎక్కడి నుంచి బయలుదేరుతాడని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇక్కడ తండ్రి యొద్ద నుంచి బయలుదేరతాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అన్నాడు 6వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్తలో. తండ్రి పరలోకంలో ఉంటే పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త బయలుదేరదని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఈ లక్షణమైన మహమ్మద్ గారికి ఉందా? ఈ ఒక్క లక్షణమైన ఆయన తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడా? మనుషులకు పుట్టాడా? అబ్దుల్లా అనే ఒక వ్యక్తికి పుట్టాడు. అబ్దుల్లా అనే ఒక సాధారణ మానవుడికి జన్మించి తన పిన్న తండ్రి అయినటువంటి వ్యక్తి దగ్గర, చిన్నాన్న దగ్గర పెంచబడ్డాడు. ఎక్కడైనా చెప్పాడా నేను పరలోకం నుంచి వచ్చాను నేను ఎప్పుడైనా చెప్పాడా? చెప్పండి పిల్లరా. ఎప్పుడు చెప్పలేదు పిల్లరా. నేను మామూలు మానవ మాతృడిని చెప్పుకున్నాడు ఆయన. ఎలా అయినా పరలోకం నుంచి వచ్చినట్లు అవుతుందంటే ఈ లక్షణం కూడా ఆదరణకర్తకు ఉండవలసిన లక్షణం మహమ్మద్ గారికి లేదు అని మనకు అర్థమవుతుంది. మరి ఆదరణకర్త పరలోకం నుండి వచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయా? చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎలా దృఢపరుస్తున్నాడో స్థిరపరుస్తున్నాడో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్తను ప్రకటించిన వారి ద్వారా అన్నాడు. చూసారా? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన అన్నాడు. చూడండి పిల్లలంటే ఇప్పుడు పరలోకం నుంచి పంపబడింది ఏది? పరిశుద్ధాత్మ. అంటే ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆలోచించండి ఏమండి. కాబట్టి ఈ లక్షణం కూడా మహమ్మద్ గారికి లేదు. అబ్దుల్లా అని ఆయన శ్రీమతి గారికి పుట్టాడే తప్ప పరలోకం నుంచి ఈయన బయలుదేరి రాలేదు. ఓకేనా? ఇక చివరి పాయింట్ ఏంటంటే క్రీస్తు పంపుతానని చెప్పింది పరిశుద్ధ ఆత్మనే పంపుతానన్నాడు తప్ప శరీరము కలిగిన వ్యక్తిని పంపుతానని చెప్పలేదు. నేను వెళ్ళి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను, సత్యస్వరూపైన ఆత్మ అంటే క్రీస్తు పంపింది ఆత్మనే తప్ప రక్తమాంసాలు కలిగినటువంటి దేహాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తిని కాదు. దేవుని పిల్లలారా, మనిషిని కాదు, రక్తమాంసాలు కలిగిన వాడు కాదు ఆదరణకర్త అని. ఆయన దైవత్వము కలిగిన వాడు,
ఆత్మగా వచ్చినవాడు ఆయనే పరిశుద్ధాత్మ. ఆయనే అపోస్తలులోకి వచ్చాడు. ఆయనే బాప్తిసం తీసుకుంటే నీలోకి వస్తాడు, నాలోకి వస్తాడు. ఆయనే ఆకాశము భూమి ఉన్నంత వరకు ఉంటాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఈ లోకం గతించిన తర్వాత క్రీస్తు రెండవ రాకడలో మనతో పాటు పరలోకానికి కూడా వచ్చేస్తాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి కదా. కాబట్టి మన ముస్లిం సోదరులు బోధకులు చెప్తున్నట్లుగా ఆదరణకర్త అంటే మహమ్మద్ గారా, పరిశుద్ధాత్మదేవుడా? పరిశుద్ధాత్మదేవుడే తప్ప మహమ్మద్ గారు ఎంత మాత్రం కాదు. ప్రియులారా, ఏమండి, ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇదిగో ఇంత సుదీర్ఘంగా గంటలు మనం ఆలోచించిన దాన్ని అంతటిని బట్టి ఏమండి, బైబిల్లో మహమ్మద్ గారు ఉన్నారంటారా, లేరంటారా? బైబిల్లో మహమ్మద్ గారు లేరు. మోషే చెప్పిన ఆ ప్రవక్త ఆయన కాదు. ఏమండి, మోషే చెప్పిన మోషే వంటి ప్రవక్త కాదు, ఆ ప్రవక్త కాదు. ఏమండి, మరి అలాగే ఇకరా అంటే మాన బికారి, చదువు పట్టించంటే నాకు చదవడం రాదు, అది చెప్పిన ఆ మాట ఆయన గురించి కాదు. ఏమండి, ఇకపోతే బైబిల్ చెప్పిన ప్రవక్తకు ఉండవలసినటువంటి లక్షణాలు కూడా ఆయనకు కనబడడం లేదు మనకి ఇక్కడ. క్రీస్తు చెప్పిన మాటలు చెప్పడం లేదు. ఆదరణకర్త కూడా ఆయన కాదు. ప్రియులారా, కాకపోయినా ఎందుకు వీళ్ళు ఇంతగా తాపత్రయపడుతున్నారు? ఎందుకు ఇంత చచ్చిపోతున్నారు? ఈ ఉన్మాదపు బోధలు చేసేవారు షఫీ కానీ, జకీర్ నాయక్ కానీ, ఇది ఈ నలుగురు గురించే మాట్లాడుతున్నాం. ఫజలుర్ రహమాన్ కానివ్వండి, చచ్చిపోయిన అహ్మద్ దిదాత్ కానివ్వండి, ఎందుకు మాటిమాటికి ఎందుకు దేని మీద పడ్డారు? ఎందుకంటే బైబిల్ను ప్రపంచమంతా నమ్ముతున్నారు. బైబిల్ ప్రపంచ ప్రజలు, గొప్ప గొప్ప దేశాల ప్రజలు, దేశాలు నమ్మాయి. ఏమండి, నమ్మింది ఎవరు? క్రైస్తవుల గర్భాన పుట్టిన పిల్లలు మాత్రమే కాదండోయ్. క్రైస్తవులకు పుట్టిన వారే బైబిల్ నమ్ముతున్నారా? అన్ని జనులు, అన్ని దేశాలను కూడా నమ్ముతున్నారా? అది కేవలం ఇదిగో ఇస్మాయిలీలు అంటే ముస్లింలకు పుట్టిన వారే ఖురాను నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ ఎవరు నమ్ముతున్నారు? ఇస్రాయేలుకు పుట్టిన వారేనా? పౌలు, పేతురు వీళ్ళ పిల్లలేనా? మొత్తం ప్రపంచ దేశాల ప్రజలందరూనా? దేశాలు ఖండాలు నమ్మేస్తున్నారు. అమ్మ బాబో, ఇంతమంది నమ్ముతున్నారంటే ఇప్పుడు మన మహమ్మదును ఆ బైబిల్లో ఉన్నాడని మనం చూపించుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా మహమ్మదును నమ్ముతారు. మా ఉన్నాడు అని నిరూపించామనుకో. అలా చెప్పి ఈ తంత్రాలంతా ఎందుకు పడుతున్నారు? ఎందుకు ఇంత జుత్తు బిక్కున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళంటే, ఇలా బైబిల్లో మహమ్మదును చూపించుకొని వారి ఖురాన్ గ్రంథాన్ని మన నెత్తిన పెట్టడానికి ఇదంతా ప్లాన్. చివరికోసరికి ఏమంటారు తెలుసా అండి? ఆ మహమ్మదు బైబిల్లో ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలే ఖురాన్లో ఉన్నాయని చెప్పి మరలా ఏం చెప్తారు? సున్నతి, పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అందుకే ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడతాను. అంతిమ దైవ ప్రవక్త ఎవరు? అంతిమ దైవ గ్రంథం ఏది? అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ గారు అంటున్నారు, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ గ్రంథం అంటున్నారు. దీన్ని కూడా చెక్ పెడతాను నెక్స్ట్ క్లాసుల్లో. తర్వాత దీని మీద కూడా ఒక మంచి సబ్జెక్టు ప్రపంచానికి అందిస్తాను నేను, దేవుని పిల్లలు. ఎందుకంటే ఇదిగో మనం స్థాపించిన సత్యాన్ని ఎవ్వడూ పీకేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీటికి సమాధానం చెప్పడం ప్రపంచంలో ఏ ఒక్కడి వల్ల కాదు. పిల్లరా, పోనీ ఇలా బైబిల్లో మహమ్మద్ గారు ఉన్నారని చెప్పుకుంటే ఏదోలే చెప్పుకున్నారు, పోతే పోనీ ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళ మహమ్మద్ గారి గురించి. ఉంటే అన్న ఉంటారంటారు, మనకి వచ్చే నష్టం ఏంటి అని ఊరుకుందాం అనుకున్నామండి, ఉగ్గపట్టుకున్నామండి. మొదట బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని సీడీ మాట్లాడారా? చూసామండి. చూసి ఏదో బైబిల్లో మహమ్మద్ అంటున్నారు, చెప్పుకుని మనకేమొచ్చింది అని సైలెంట్గా ఉన్నామండి. కానీ తర్వాత సభలు పెట్టడం, సీడీలు రెడీ చేయటం, ఇంటర్నెట్లో పెట్టడం, ఏమని పెడుతున్నారు సోషల్ మీడియాలో? యేసుక్రీస్తు దేవుడు కాదని, ఆయన దేవుని కుమారుడు కాదని, పరిశుద్ధాత్ముడు అసలు తప్పని, బైబిల్ తప్పని, బైబిల్లో చేర్పులు మార్పులు జరిగాయని, ఖురాన్ గ్రంథమే నిజమైన దైవ గ్రంథం అని, అసలు బైబిల్ గ్రంథం కాదు అని, మరి బైబిల్ గ్రంథం అసలు దేవుని వాక్యమే కాదు అని ఎటు తిరిగారు తెలుసా దేవుని పిల్లరా? అసలు క్రైస్తవులు తప్పని, ఒంటి పిల్లల మీద క్రైస్తవులు నిలబడ్డారని, ఆ పిల్లలు కూల్చేస్తే క్రైస్తవం పడిపోతుందని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మర్యాదగా ఏదో బైబిల్లో మహమ్మదుని చెప్పుకొని పోరాదు, నిదారణ నువ్వు ఎందుకు రా? నువ్వు బైబిల్ జోలికి వస్తున్నావు? ఎవడరా నిన్ను రమ్మన్నాడు బైబిల్ జోలికి? ఎందుకు నువ్వు బైబిల్ జోలికి వస్తున్నావు? క్రీస్తుని ఎందుకు సెలవు వేయబడలేదంటున్నావు? మళ్ళీ సవాల్ అంటారండి వాళ్ళు. సవాల్ డిబేట్కి ఎవరన్నాడు? మళ్ళీ ఏం చెప్పారు తెలుసండి? క్రైస్తవ బోధకులకు షఫీ సవాల్ అని పెట్టారు తెలుసా నెట్లో మీకు? ఇంటర్నెట్లో వాళ్ళు ఏమైనా పెట్టారు అనుకున్నారు? క్రైస్తవ బోధకులకు షఫీ సవాల్ అన్నాడు. ఇదిగో నువ్వు వేసిన సవాల్ని క్రైస్తవ బోధకుడుగా ఇదిగో భుజం తట్టడిచి జబ్బ చరిచి నేను దాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వు నిజంగా ధైర్యం ఉంటే, నీకు గట్స్ ఉంటే నిలబడి మరి డిబేట్కి రా. బైబిల్లో మహమ్మద్ లేడు అని నేను వస్తాను, ఉన్నాడు అని నువ్వు రా. ఏ కోణంలో వచ్చినా మల్ల యుద్ధానికి వస్తావా? లేకపోతే మరొకటి రావా? ఏ యుద్ధంలో వచ్చినా నిన్ను కాలి కింద వేసి చితక దుక్కి పడేస్తాం. ఎందుకంటే బైబిల్ని తప్పంటున్నావు, క్రీస్తు దేవుడు కాదంటున్నావు, క్రీస్తు శిలువ వేయబడలేదు అంటున్నాడు. ఏలీ లామా సబాక్తాలు అన్నాడంట, సులువుగా వెళ్ళిపోయాడట. చూసారా మన యాక్షన్? ఈ పెంటల గడ యాక్షన్ చూసారా? పెంటల గడ యాక్షన్ ఇడికి ఏంటి? ఇలా ఏలీ లామా సబాక్తాలి అన్నాడు, సులువుగా వెళ్ళిపోయాడు. మీ తాత ముడ్డేం కాదు,
ఏలీ ఏలీ నువ్వు చూసావరా సైతానికా బేటా? నువ్వు చూసావా చెత్తనాయలా? నువ్వు చూసావరా? నువ్వు చూసావా? వీడు దగ్గరే ఉన్నాడంట. ఏలీ ఏలీ అంటే ఇక్కడ నిలబడుకొని ఇంత ఎత్తుండుకొని పొట్టుగడ్డంగా వీడు ఇలా నిలబడి చూసి చెప్పాడండి వీడు, నువ్వు నిజమైన ముస్లిమాన్ అయితే రే షఫీ, నువ్వు నిజమైన ముస్లిమాన్ అయితే రా ఫజలుర్ రహమాన్ వాళ్ళు పరుగు పబ్లికేషన్ ఏంటో నోరు తిరిగిన పేర్లు నీవి మీ బతుకులు, నోరు తిరిగిన పేర్లు బుడవెక్కన పెట్టుకో సరిపోతుంది. బుడవెక్కలను పెట్టుకోండి సరిపోతుంది. ఎందుకురా మీరు పెట్టుకున్న దాంట్లో బైబిల్ దేవుని వాక్యం కదా. రా మరి ఫజలుర్ రహమాన్ రమ్మని రా. కడప కదా, కడప వాళ్ళకు కూడా ఇస్తున్నాను. నిజంగా కడపలో పుడితే కడప నీళ్ళు నువ్వు తాగితే, నేను పులిందులో పుట్టాను, పులిందులో నీళ్ళు తాగాను, రా మరి. బైబిల్ దేవుని వాక్యమా, ఖురాన్ దేవుని వాక్యమా? రా మరి తగులుదాం, రా మాట్లాడదాం, రా. భయపడతాం అనుకుంటున్నావేమో, జంకుతాం అనుకుంటున్నావేమో. ముస్లిం సోదరులు మంచివాళ్ళు, ముస్లిం స్త్రీలు మంచివాళ్ళు, ఈ దుర్మార్గులు చెడ్డోళ్ళు. ముస్లింలు యేసుక్రీస్తు మీ దేవుడు మాత్రం ఒకటే అంటారండి. పాపం వాళ్ళు క్రిస్మస్కి వస్తారండి, మన ఇంటికి వచ్చి భోజనం చేస్తారండి, వాళ్ళ పండుగలు వచ్చి పిలుస్తారు, ఆనందంగా మనం వెళ్ళి భోజనం చేస్తామండి. ఈ దుర్మార్గులు చేంజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళ తాత వేరు మన తాత వేరు. దరిద్రుడా, అందరికీ దేవుడు రా తండ్రి, దేవుడు పిల్లలం రా. మనము చూశానండి, చాలా చూశాను. మాట్లాడితే బైబిల్ ఏం పని బైబిల్తో? ఒరేయ్ బైబిల్ జోలికి వచ్చి నాశనం అయిపోయారు రా. చరిత్రలో అనేకులు నాశనం అయిపోయారు. ఇదిగో నీకేగిన దమ్ముంటే, బైబిల్ దైవ గ్రంథం కాదు, ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం, బైబిల్ అసలు దేవుడు పుస్తకం కాదు, ఖురాన్ మాత్రమే దేవుడు పుస్తకం, ఇదే దేవుడు డైరెక్ట్ ఇచ్చి నా తలకాయ మీద నెత్తి మీద ఇచ్చిన అంటున్నావు కదా. ఏదైతే నువ్వు దేవుడు గ్రంథం అంటున్నావో, నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ముస్లిమాన్ అయితే ఇదిగో పో వెళ్ళు. సల్మాన్ రష్దీ అనే వ్యక్తి సటనిక్ వర్సెస్ ఖురాన్ అని రాశాడు. ఇరాన్ దేశంలో పుట్టాడు, పండితుడు, ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు. ఇదిగో జెర్రీ రస్సెమ్ని రాసిన పుస్తకాన్ని చూసావు కదా. జెర్రీ రస్సెమ్ని రాసిన పుస్తకం మరి జిహాదు నుండి జీసస్ అవుతాం చూసావు కదా. దీన్ని తట్టుకునే కెపాసిటీ, ఈయన ఎదుర్కో. జెర్రీ రస్సెమ్ ప్రాణాలతో ఉన్నాడు. ఈ జెర్రీ రస్సెమ్ని ప్రాణాలతో అమెరికాలో ఉన్నాడు. ఎదుర్కో. సల్మాన్ రష్దీ ఇరాక్ దేశంలో పుట్టి ఒక ముస్లిమాన్గా ఉంటూ ముస్లింని బాగా చిన్నప్పటి నుంచి పెరిగిన ఆయన ఏం రాశాడు తెలుసా? సటనిక్ వర్షన్ ఖురాన్ రాశాడు. ఖురాన్ దయ్యపు మాటలు అన్నాడు. నీకు దమ్ముంటే, నీకు గట్స్ ఉంటే, సత్యగ్రంథాన్ని నిరూపించాలన్న ఆలోచన నీకుంటే వెళ్ళి ఆ సల్మాన్ రష్దీ ప్రాణాలతో ఉన్నాడు ఇంకా ఇంగ్లాండ్లో, వీళ్ళు ఏదంతో మాట్లాడుపో. ఇండియాకు వస్తారని చెప్తే సల్మాన్ రష్దీ ఇండియాకు ఉపన్యాసం ఇవ్వడానికి వస్తానంటే చంపేస్తాం, కొట్టేస్తాం, నరికేస్తామంటున్నావు మీరు. ఇది సత్యమా? మరి నువ్వు సల్మాన్ రష్దీ ఈ పుస్తకం రాసినందుకు కొట్టేస్తామంటున్నావు, నరికేస్తామంటున్నావు. మరి మా గ్రంథాన్ని తప్పు, దైవ గ్రంథం కాదు అని నువ్వు అంటున్నావు. నీకు సంబంధం లేని దాంట్లో పుట్టి మరి నిన్నేమనాలి? మేము కొట్టేయాలి, ఇప్పుడు నరికేయాలి నిన్ను? కానీ మేము నరకం, మేము కొట్టము. అంతేకాదు, సల్మాన్ రష్దీనే కాదు, వెళ్ళు తస్లీమా నస్రీనా బంగ్లాదేశ్ రచయిత్రి, ఖురాన్ దయ్యపు మాటలను రాసింది. వెళ్ళి నీ గ్రంథాన్ని నిరూపించుకుని అప్పుడు రా చూద్దాం. అక్కడికి వెళ్ళి దమ్ము వీళ్ళకి లేదండి, అక్కడికి వెళ్ళి గట్స్ వీళ్ళకి లేదండి. వచ్చి బైబిల్ మీద పడతారండి, ఎందుకంటే క్రైస్తవులు ఏమన్నారు కాబట్టి. నీ గ్రంథం మీద ఏమండి, సల్మాన్ రష్దీ సటనిక్ వర్సెస్ ఖురాన్ గ్రంథం రాస్తే అతని తల మీద ఈ ముస్లిం ప్రపంచం ఎంత పెట్టిందో తెలుసా? అమౌంట్ ఎంత పెట్టింది తెలుసా? రివార్డు ఎంత ప్రకటించింది తెలుసా? 100 కోట్లు రివార్డు ప్రకటించారు. వాని ప్రాణాలతో కానీ చచ్చి కానీ వాని శవాన్ని తీసుకొని వస్తే 100 కోట్లు ఇస్తామని చెప్పావే. అంటే నీ గ్రంథాన్ని అంటే చంపేస్తావా? తలలు తీసేస్తారా మీరు? 100 కోట్లు పెట్టేస్తారా? పెట్టు. మరి మా గ్రంథాన్ని అందుకు మేమేం చేయాలి? చంపేయమంటారా? తలలు తీసేయమంటారా? అలాంటి చేతగన పనులు మేము చేయం. ఎందుకో తెలుసా? మాకు యేసుక్రీస్తు ప్రభుల వారు కత్తి బట్టి ఒక వ్యక్తిని నరుకురా, కత్తి బట్టి ఒక కొట్టండి నాయనని చెప్పలేదు. మాకు ఒకటే వచ్చు, చంపడం రాదు, చచ్చిపోవడం వచ్చు. అవసరమైతే 10 మంది కోసం ప్రాణం పెట్టడం వచ్చు, సత్యం కోసం ప్రాణాలు ఇవ్వటం వచ్చు. అదే యేసుక్రీస్తు చెప్పాడు, నీ కొడచెంప మీదకి ఎడం చెంప తిప్పు, దుష్టిని ఎదిరించొద్దు, వెళ్ళు, ప్రాణం పెట్టన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రాణం పెడతారు. అందుకే కొడుతున్నా, చంపుతున్నా, కిరోసిన్ వేసి అంటిస్తున్నా కూడా చచ్చిపోతారే తప్ప ఒకరిని చంపరు. నీ గ్రంథాన్ని అంటే చంపుతామంటున్నావు. అదే మాట క్రైస్తవులు అంటే నిజంగా ఎవరైనా రోషంలో లేచి వాడు కత్తి పడితే నువ్వు కత్తి పట్టి, వాడు కత్తి పడితే నువ్వేమో ఇంట్లో ఉంటావు. ముస్లిం క్రైస్తవులు నరుకోమని చెప్తావా? బుద్ధి ఉంది అసలు నీకు? భారతదేశం ఎంత మంచి దేశమో తెలుసా? ఇంత మంచి భారతదేశంలో పుట్టి ఇలాంటి మతకాల మాటలు రేపడానికి సిగ్గుండాలండి వీళ్ళకి. మతోన్మాదులండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ముస్లిం సోదరులు మంచి వాళ్ళు పిల్లరా. ఇలాంటి దుర్మార్గుల వల్ల మంచి పిల్లలు కూడా ప్రధాన పడతారు. అందుకే బైబిల్ అన్నందుకు, బైబిల్ని జోలికి వచ్చినందుకు, మీకంటే ముందు బైబిల్ అన్నారు ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. క్రీస్తుని సరిగ్గా నమ్మలేదు చాలామంది.
బైబిల్ తప్పన్నారు. క్రీస్తు దేవుని కుమారుడు కాదన్నారు. క్రీస్తు సెలవు వేయబడలేదు, వడ్రంగి వాని కుమారుడు అన్నాడు. చూడు ఒకసారి ఇశ్రాయేలు యూదులను చెట్టుకొకడు పుట్టకొకడు ఉండడానికి ఒక దేశం లేక, కాస్త పట్టడు మెతుకులు తినడానికి ఒక దేశం అంటూ లేక, కుక్కలు కదా ఎలాగైతే చెదరిపోయే ప్రపంచమంతా కూడా, ప్రపంచమంతా చెదరి ఆ దేశంలో ఈ దేశంలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పటికీ తలదాచుకుని కుక్క బతుకులు బతుకుతున్నారు. వాళ్ళకి ఒక దేశం లేక బిక్కుమంటే ఇశ్రాయేల్ దేశంలో బతుకుతున్నారు రా. ఎందుకో తెలుసా? క్రీస్తు జోలికి వచ్చినందుకు. నీకు అలాంటి గతి పట్టాలా? చూడు అహ్మద్ దిదాత్రి కుక్క సాగు వచ్చాడు క్రీస్తు నన్నందుకు. చూడు జకీర్ నాయక్ని భారతదేశంలో లేకుండా తరిమేశారు భారతీయులు. అలాంటి మతోన్మాదులు ఉండకూడదని. వాళ్ళ నాన్న చచ్చిపోతే సొంత తండ్రిని చూసుకోవడానికి లేదు వానికి, భార్య బిడ్డలను చూసుకుంటే యోగ్యత కూడా లేకుండా పిచ్చెక్కిన కుక్క మాదిరి ఇతర దేశాల్లో తిరుగుతున్నాడు వాడు. నీకు అదే గతి పట్టాలా? క్రీస్తు జోలికి వచ్చిన, బైబిల్ తప్పన్నా, క్రీస్తు దేవుడు కాదని, క్రీస్తు గురించి తప్పుగా క్రైస్తవం గురించి మాట్లాడిన ప్రతి వాడికి ఇదే గతి పడుతుంది. ఎంత శాపమో తెలుసా నీకు? చూడు ఇశ్రాయేలీని, చూడు జకీర్ నాయకుని, చూడు అహ్మద్ దిదాత్ని. క్రీస్తుని అన్న వారందరూ పోయారు. ఏం పని చెప్పండి పిల్లరా? బైబిల్తో ఏం పని? క్రీస్తుతో ఏం పని? చెప్పుకుంటే చెప్పుకో. బైబిల్లో మహమ్మదుని అంతటితో ఊరుకున్నాడా? పుస్తకాలు, సీడీసు, ఎన్ని మాటలండి, ఎన్ని క్వశ్చన్లు అండి. పాస్టర్లు వెళ్ళి క్వశ్చన్లు అడిగితే కించపరిచే మాటలు. ఎందుకు చెప్పండి ఇవన్నీ? నీ గ్రంథం రాజ్యాంగం ప్రకారం ప్రకటించేంతవరకు ప్రకటించావు. యువ కరపత్రాలు ఇస్తావేమో, తీసుకుంటాము. ఇదో కొనుక్కున్నాం ఈ పుస్తకాలు, తీసుకుంటాం. నువ్వు ఇస్తే వద్దనమే, మేము ఇస్తే నీకు ఇష్టం తీసుకొచ్చినా కూడా పడేసుకో. భారతదేశంలో స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం మనకి. రాజ్యాంగానికి లోబడి మాట్లాడలే తప్ప ఒకరు నమ్మకాలని, ఒకరు విశ్వాసాలని కించపరచవచ్చా? అందుకే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే వారి నోర్లు ఇప్పటికైనా మూతపడాలి దేవున్న పిల్ల. అందుకే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను వినవించుకునే విన్నపం ఏంటంటే, చూసిన తర్వాత ప్రతి మాటను సత్య సంబంధంగా ఉందో లేదో, వాక్యానుసారంగా ఉందో లేదో పరిశీలించి స్వీకరించండి. మరి ఈ మాటలు చూస్తున్న ముస్లిం సోదరులకు మరి నేను చేతులు జోడించి నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను ముస్లిం సోదరులకు విరోధిని కాదు. మహమ్మద్ గారు అంటే నాకు ద్వేషం లేదు. ఖురాన్ అంటే నాకు మరో అభిప్రాయం లేదు. ఖురాన్ మంచి గ్రంథం అని నేను ఒప్పుకుంటాను. అలాగే మరి మహమ్మద్ గారు మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అయినా మానవ మహోపకారాన్ని రాస్తుంటారు. అవును, మంచి పనులు చేశాడు, మంచిగా చేశాడు, కొద్దిమందిని నడిపించాడు మరి మంచి మార్గంలో. ఆయన మేమెందుకు అంటాం? మరి ముస్లిం సోదరులు అంటారా? ఇప్పటికీ వారి ఇళ్లలో మేము తింటాం, వాళ్ళ ప్లేట్లలో మేము తింటాం, మా ప్లేట్లలో వాళ్ళు తింటారు. మా సోదరుల వాళ్ళు మీరే దుర్మార్గులు. ఇదిగో ఇలాంటి బోధకుల వల్ల క్రైస్తవులకి, ముస్లిమ్స్కి చాలా గందరగోళమైన పరిస్థితులు దేవున్న పిల్లలారా. ఏమండి, ఎప్పుడే కానీ క్రైస్తవులకి ముస్లింకి గొడవలు రాలేదండి. ఎప్పుడైనా ముస్లిం క్రైస్తవులు దెబ్బలాడుకోవడం చూశారండి? ఎక్కడైనా చూశారండి? లేదండి. ఎందుకో తెలుసా? పక్కపక్కన ఉన్న మీ దేవుడు మా దేవుడు ఒకటేనండి. మీరు యేసుక్రీస్తు అంటారు, మేము మరి ఈసా అంటామండి. మీరు మోషే అంటారండి, మేము మూసా అంటాం. మీరు అబ్రహాం అంటారు. మీ ఎంత చక్కగా కలిసిపోతారు తెలుసా అండి? అస్సలు గొడవలు ఉండవు క్రైస్తవులకి ముస్లిమ్స్ కంటే మన భారతదేశంలో. కానీ ఇలాంటి దుర్మార్గుల వలన బాగా నమ్మకాలు చెడ్డ. చూసారా? ఇప్పుడు ఇంత సబ్జెక్టు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? ఇతను చూడు ఖురాన్ అన్నాడు, ఇతను చూడు మహమ్మద్ గురించి మాట్లాడారంటే. చూసారా? అనవసరంగా మాట్లాడించేట్టు చేశారు. అనవసరంగా ఖురాన్లోకి వెళ్ళి ఆయుతులు ఎత్తి చెప్పేటట్టుగా, అనవసరంగా మహమ్మద్ గారి గురించి సంగతులు ఎక్కడెక్కడో పుస్తకాలు నువ్వు తీసుకొచ్చి ముందు పెట్టేట్టుగా చేశారు. దీనికి కారణం ఎవరు? షేఫీ లాంటి వాడు కాదా? ఫజుల్ రహమాన్ లాంటి వారు కాదా? ఇదిగో ఇలాంటి పుస్తకాలు రాస్తూ క్రైస్తవ మధ్య బైబిల్ వాక్యం, ఆల్ ఫరూక్ పబ్లికేషన్స్ దేవుని వాక్యం కాదు అని ఇలా రాస్తూ ఎక్కడో అహ్మద్ రాసిన పుస్తకాలను తీసుకొచ్చి ఎందుకు భారతదేశంలో తెలుగులో అనువదించి ప్రజల మధ్య పంచిపెట్టి క్రైస్తవం మీద ఎందుకు విషయం కక్కుతున్నారు? మనమేమనమండి? కోపంతో 4 మాటలన్నానే తప్ప, వాళ్ళనన్నాను తప్ప ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కక్ష లేదు దేవున్న పిల్లలారా. కాబట్టి ఈ సిడి విన్నా లేదా ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరు కూడా సత్యాలను గ్రహించి అసత్య బోధకులైనటువంటి ఆ యువయర్ష లాంటి సంస్థలను మీరు వెలివేయాలని నేను కోరుకుంటూ, ఒకవేళ వాళ్ళకి ఎగిన సబ్జెక్ట్ ఉంటే ఇదిగో బీఆర్ఎం తరపున మల్యం దేవసాయం గారు ఇచ్చిన సవాల్కి మరి నిలబడతారేమో వాళ్ళు అడగండి, నిలబెట్టండి. ఆల్రెడీ ఈ పుస్తకంలో బైబిల్లో మహమ్మద్ ఉన్నాడలో వాళ్ళకి లెటర్ పంపిస్తే తీసుకోలేదండి. పిరికి పందలు పంపించండి, రండి అయ్యా బైబిల్లో మహమ్మద్ అంటున్నారు మిస్టర్ షఫీ, రండి మాట్లాడదామంటే రిటర్న్ వచ్చింది, రిజిస్టర్ పోస్ట్. ఇప్పటికీ దాచాను అలాగే లెటర్ని, ఇందులో వేశాను లెటర్లని. పుస్తకం తీసుకోండి. మరి ఆంధ్రాలో ఉన్నటువంటి మంచి మేజర్ సిటీస్కి అన్నిటికి కూడా ఈ పుస్తకాలు ఈ నెలలోనే మేము మరి సప్లై చేస్తాం. ఈ విషయాన్ని మీరు గమనించండి. విన్న మా మాటలన్నీ కూడా పరిశీలించవలసిందిగా క్రీస్తు పక్షాన కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, చెప్పిన మాటలు విన్న మీ పిల్లలు, వ్రాసుకున్న మీ పిల్లలు అలాగున్నవో లేవో సత్యాన్ని పరిశీలించి సత్యాన్ని చేపట్టగలిగినటువంటి మంచి మనస్సును, జ్ఞానాన్ని ప్రసాదించండి. క్రీస్తు విరోధులు ఎదుగా బైబిల్ను కాదంటున్న వారు ఎవరైనా ఉంటే తండ్రి, మరి దీని మీద డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చ జరపడానికైనా సంసిద్ధతను మేము తెలియజేశాం. వచ్చేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మాట్లాడడానికి నాయన మా సంసిద్ధతను తెలియజేస్తూ, క్రీస్తు పక్షాన ప్రతి ఆలోచనను చెరపటి క్రీస్తు పాదాల చెంత వారి నమ్మకాన్ని మరి పడవేయగలమని మీకు మాట ఇస్తూ,
విన్న పిల్లలు సత్యాలు గ్రహించి సత్యం పక్షాన పోరాడగలిగినటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దామని, భారతదేశంలో కొందరు మతోన్మాద బోధకుల వలన చెలరేగుతున్న నైనా మరి ఈ వివాదాలకు తెరపడినట్లు కృప చూపించి నైనా హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులైన మేమందరం కూడా ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలము తండ్రి. మేము అలాగే జీవించి మా భారతదేశాన్ని ప్రపంచ పటం మీద శాంతి సౌభరతత్వాలు కలిగిన దేశముగా నైనా నిలబెట్టినట్లు, మా ఐక్యతను కాపాడుకున్నట్లు మాకు కృప చూపించగలరని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Rega mare ne sa, sa ne la ba ma.